స్వర దగ్గరకు మళ్ళీ ఆ అమ్మాయి వస్తుంది. ఇక స్వర అయితే అలా వెతుకుతూ ఉండడం చూసి, ఏంటి మేడం ఎవరినో వెతుకుతున్నట్టున్నారు అని చెప్పి అంటుంది. అవును, నా కొడుకు తప్పించుకొని వెళ్ళిపోయాడు ఇదిగో అని చెప్పి బాబీ ఫోటో చూపించి, నా కొడుకు నీకు ఎక్కడైనా కనిపించాడా అని చెప్పి అడుగుతుంది. దాంతో ఆ అమ్మాయి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మేడం వీడా అని చెప్పి అంటుంది. నీకు తెలుసా అని చెప్పి స్వర అంటుంది. ఏంటి మేడం అలా అంటారు, నిన్న మీరు నాకు 500 రూపాయలు ఇచ్చారు కదా, వీడు నా దోస్తుగాడు, వాడికే కడుపు నొప్పి అంటే మందులు కొన్నాను మేడం, వాడి కోసమే కొన్నాను, ఇప్పుడే మా దోస్తుగాడు ఎక్కడ ఉన్నా సరే నెతికి తీసుకువస్తాను ఉండండి, మా దోస్తుగాడు నాతో పాటు కలిసి ఉంటున్నాడు మేడం అని చెప్పి అంటుంది. అది విని స్వర అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వెంటనే బాబీ దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ నాకు కనిపించిందిరా, మీ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాను రా అని చెప్పి పరిగెత్తుకుంటూ బాబీ చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి అక్కడ ఉన్న స్వరాన్ని చూపిస్తూ ఉంటుంది. అది చూసి ఆ బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అమ్మాయి మేడం అంత మంచిది కాదు, తను ఒక చీటర్ అని చెప్పి తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు. ఏంట్రా మీ అమ్మను చూపిస్తే ఇలా లాక్కొని వచ్చేసావు, ఏమైంది, మీ అమ్మ దగ్గరికి వెళ్ళకుండా నన్నెందుకు ఇలా లాక్కు వచ్చేసావు అని చెప్పి అడుగుతుంది. ఇక స్వర అయితే అక్కడ ఆ అమ్మాయి బాబీని ఎప్పుడు తీసుకువస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక బాబీ ఆ అమ్మాయితో ఇలా అంటూ ఉంటాడు, తను మా అమ్మ కాదు, తను ఒక అమ్మాయి మేడం, మా టీచర్, అలాగే మా టీచర్ కాకుండా తను ఒక చీటర్, తను చాలా చీట్ చేసింది, మా నాన్నని చాలా బాధ పెట్టి చీట్ చేసింది, తను ఒక చీటర్, తనకి మనం కనిపించకూడదు, పద ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.